రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో గెలుపులు ఓటములు సహజం. గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మ్యాండేట్ పొందారు. దేశంలో సెంట్రల్లో మోడీ పక్కనే పెద్ద భాగస్వామ్య పక్షంగా తనని గుర్తించి కూర్చోపెట్టుకొని మాట్లాడడం సంతోషకరమే ఒక తెలుగువాడిగా. కానీ ఒక మంచి అవకాశం ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది వస్తే ఉద్యోగాలు అన్నటువంటివి చాలా మెరుగుపడతాయి, పరిశ్రమలు ఎన్నో రకాలు వచ్చేటట్టు ఉంటుంది, యువతకు మంచి జరుగుతుంది. కాబట్టి ఆ ప్రత్యేక హోదా అనేటువంటిది ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా, వాళ్ళు ఎటువంటి బెదిరింపులకు కూడా లోను కాకుండా, అవసరమైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు 11 మంది అయితేనేమి, మాకున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు కూడా మేము గట్టిగా నిలబడతాం, అండగా నిలబడతాం ప్రత్యేక హోదా ఇస్తే కన్నా. ఏదైతే మేము భవనాలు ప్రారంభించామో, ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశామో ఆ బోర్డు ఎప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్తగా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి దాంట్లో అన్నిటికీ కూడా ముసుగులు వేశారు, పేపర్లు అతికించారు. బాధపడలేదు, ఎందుకు వేశారు అని చెప్పి ప్రశ్నించలేదు. ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఇది ఆదేశం ఉండిండొచ్చు అని చెప్పి మేము దాని గురించి కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు గ్రామాలలో బోర్డులు ధ్వంసం చేస్తూ ఎప్పుడు ఈ సంస్కృతి రాయచూట్లో లేదు. మరి కొత్తగా మీకు 5 సంవత్సరాల అవకాశం ఉంది, ఎంతైనా అభివృద్ధి చేయండి. ఈ బోర్డులు పగలగొట్టడం ఏంటి, ఆ బోర్డులకు పచ్చరంగు పూసేసేయటం ఏంటి అన్నటువంటిది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ మంచి పరిణామాల మీరు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేశారు, వాళ్ళంతా చూస్తాం, వాళ్ళ భూములు లాక్కుంటామని. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇప్పుడు మీ చేతిలో ఫుల్ పరిస్థితి అధికారం ఉంది, మీ ఆఫీసర్స్ మీరు ఎవరైనా వేసుకొని మేము తప్పు చేసినంటే ఏదైనా కూడా దొంగగా కానీ భూములు తీసి ఏదైనా వెనక్కి తీసేసుకోండి, ఎవరిదైనా సరే లెక్క పెట్టద్దు. తప్పు చేసి ఉండిండే, రూల్స్కి విరుద్ధంగా ఉండింటే ఏదైనా కూడా తీసేసుకోండి, మేమే సహకరిస్తాం. మీరు తప్పుందని చెప్తే మీరు కూడా లాక్కోవడం అవసరం లే. ఒకవేళ మా కార్యకర్తలది ఉంటే వాళ్ళు ఇవ్వకపోయినా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మేము కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం మా కార్యకర్తలను. స్వయంగా మావేమైనా ఉంటే మేమే హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఇంత ధైర్యంగా గతంలో ఎవరు చెప్పిండారేమో, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. అలా కాకుండా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభోత్సవం శిలాఫలకాలకు రంగులు పూసి కనపడకుండా చేయడం అటువంటిది సమంజసం కాదు అని చెప్పి నేను అధికారులను కోరుతున్నా. జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పత్రిక విలేకరుల ద్వారా తెలియజేస్తున్నా. సిబ్బ్యాలలో సచివాలయ భవనాలకు, ఆర్బీకే భవనాలను, హెల్త్ సెంటర్లు నిర్దాక్షిణ్యంగా ఆ శిలాఫలకాలు ఏం చేస్తుంది, దాన్ని పగలగొట్టితే ఏం ఆనందం వస్తుంది? అది అధికారంలో మేము ఉన్నప్పుడు, మా మాట చెల్లుబాటు అయినప్పుడు అధికారులను ఒత్తిడి చేసి మా కార్యకర్తలు నష్టపోయినా బిల్డింగ్స్ కట్టించాం. అది పర్మనెంట్గా ప్రజలకు ఉపయోగపడాలి ఆ వ్యవస్థ అని చెప్పి ఆలోచన చేశాం. ఆ బిల్డింగ్స్ కట్టారు కాబట్టి 50,000 రోడ్లు వేయకుండానే బోర్డులు పెట్టుకునే పరిస్థితులు ఎన్నో చోట్ల చూసాం. మేము ఎప్పుడు అట్లా చేయలేదు, ఆ చిన్న చిన్న వాటికి పెట్టుకోలేదు. ఒక మంచిది ఉపయోగకరంగా అయినటువంటిది ఉన్నప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్డింగ్ ప్రభుత్వంలో జరిగినప్పుడు దానికి శిలాఫలకాలు వేస్తే దాన్ని ఈ రకంగా పోయి పెయింట్లు పోయడము, శిలాఫలకాలకు పెయింట్ పోవడము అన్నటువంటిది ఎంతవరకు సమంజసం? ఒకవేళ పార్టీ కార్యాలయాలు, సచివాలయాలకు కానీ గవర్నమెంట్ బిల్డింగులకు కానీ వైఎస్ఆర్సీపీ కలర్గా మీకు కనిపించినప్పుడు మీరు ఏ కలర్ అయినా వేసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదు. శిలాఫలకాలు పగలగొట్టడం, శిలాఫలకాల పైన రంగులు పోయటం ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదు అని చెప్పి ఇటు ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు కూడా నేను చెప్తున్నాను. నేను ఈరోజు ఒక మాట చెప్పా, మీరు ఆరోపణలు చేశారు కదా వైసీపీలో అక్రమాలు చేశారు అవి అని చెప్పి. మీ చేతిలో ఉన్న అక్రమాలు చేసి ఉండి ఎవరన్నా ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్కి సంబంధించిన న్యాయంగా ఉన్నటువంటి భూములు ఎవరన్నా తీసుకున్నా కానీ మీరు వెరిఫై చేసుకొని రికార్డ్స్ మీకు పక్కాగా ఉన్నాయని అధికారులు తెలిస్తే మీరు తీసేసుకోండి, ఒక్క నిమిషం కూడా ఆలోచన చేసుకోకండి. అలా దౌర్జన్యంగా కాదు, మీకు దాంట్లో న్యాయం ఉంటే
లేదు ఎవరిదైనా మేము ప్రైవేట్ భూములను అక్రమంగా గవర్నమెంట్కి ఇచ్చినాము, సెక్రటేరియట్గా మన స్టేడియంకి కానీ, జిల్లా పరిషత్కి కానీ, లేకపోతే నారాయణ గారిపల్లి లేఅవుట్లో కానీ, నగరవనం కానీ, కలెక్టరేట్ కానీ, ఇప్పుడు కడుతున్నటువంటి కలెక్టర్ బంగ్లా, స్టేట్ గెస్ట్ ఇట్లాంటివి ఏదన్నా కూడా, శిల్పారామం కానీ, ఇలాంటివి ఏదన్నా కూడా మేము బలవంతంగా ఏదన్నా చేసినంటే కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి మేము తప్పు చేసినంటే అది కూడా గవర్నమెంట్కి విరమించుకొని మీరు వెనక్కి తీసుకొని మాకు బాధ లేదు. ఎంతకన్నా ఎవరు చెప్పలేరు కదా రాజకీయ నాయకుడు. అలా కాకుండా ఏదో భయభ్రాంతులకు గురి చేస్తామంటే అది సరైనటువంటిది కాదు. 60 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి పుట్టిన వాడిని, ఇంతకన్నా 10 కష్టాలు ప్రతిపక్షంలో మోసినటువంటి వాళ్ళం. ఇది కొత్త కాదు. దీన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని దేవుడిచ్చాడు, శక్తినిచ్చాడు. 2 కాళ్ళు అరిగిపోయేంత నడిచాము గడప గడపలో భాగంగా 3 సంవత్సరాలు. ప్రతి ఏలు కాయగాసినటువంటిది నిన్న చూసుకున్నా నేను. ఆ కష్టం ఆ శక్తి ఇచ్చినటువంటి భగవంతుడు ఈ 5 ఏళ్ళు ఓర్పుగా ప్రజలకు తోడునేటువంటి ధైర్యాన్ని ఇవ్వడని నేను అనుకోను. ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆ శక్తిని నాకు ఇస్తాడు, ఆ ఆరోగ్యాన్ని నాకు ఇస్తాడు. అంతకు 10 ఇంతకుముందు కష్టపడిన దానికన్నా 10 కష్టపడేటువంటి స్ఫూర్తి నాకుంది. కష్టపడతాను, ప్రజలకు అండగా ఉంటాను, ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాను. నిజాయితీగా నిక్కచ్చిగా కొంతమందికి ఫోన్లలో బెదిరింపులు చేస్తున్నారు. తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాళ్ళు, దాడి చేసిన వాళ్ళపైన కేసులు పెట్టుకోవడం బాధ లేదు. చేయని వాళ్ళపైన కూడా పేర్లు విరికించి పోలీస్ స్టేషన్లలో పెట్టించడం, పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం సరైనటువంటిది కాదు. నేను పోలీసులకు కూడా చెప్తున్నాను, దీన్ని మీరు వ్యవస్థను కాపాడుకునే విధంగా మీకు ఎంత గౌరవం ఇచ్చానో 5 సంవత్సరాలు మీరు గుండెలపైన చేసుకోండి. పోలీస్ అధికారులు ఎంత స్వేచ్ఛగా మీరు బతికారో ఆలోచన చేసుకోండి. ఎంత స్వేచ్ఛగా మీ డ్యూటీలు మీరు చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ రీతిలో కాకుండా ఇప్పుడు మేము అక్రమాలు చేస్తాం, మేము నిర్దాక్షిణ్యంగా కార్యకర్తలను హింసిస్తామంటే ఊరుకుండేది లేదు. ఎవరిపైన పోరాటం చేస్తాం.